నేను తినను మీరు అనంతపురం జిల్లాలో ధర్మవరం పట్టణంలో ఉన్న చేనేత కార్మికులందరికీ చేనేత శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యంగా ఈరోజు ధర్మవరంలో చేనేత విగ్రహానికి ఇబ్బందుల గురించి ఏ రకంగా చేనేత రంగాన్ని మరింత చాలామంది చేనేతలందరూ కూడా ఇబ్బందులు పడిన పరిస్థితులు మనం చూస్తూ వచ్చాము. పేర్లకే సంక్షేమ పథకాలు పెడుతూ సంక్షేమ పథకాలని అమల్లోకి వచ్చేటప్పటికే చాలామంది చేనేతలు కాని వాళ్ళకే చాలామందికి న్యాయం జరిగింది. కానీ చేనేత కార్మికులకు చేనేతలకు మాత్రం న్యాయాన్ని అనే విషయం కూడా మనం ఒకసారి గుర్తుంచుకోవాలా. ఏ చేనేతలు అడిగినా దాని గురించి చెప్తారు. ఇప్పుడు వచ్చి రాగానే వెంటనే 200 యూనిట్లు ఇమీడియట్గా కరెంటు ఫ్రీ అంటూ మరి దాంతోపాటు అనేకమైన పథకాలను ఇంతవరకు చేనేతలుగా కనీసం గుర్తింపు గారులు కూడా నోచుకోలేని రంగాలు చాలా ఉన్నాయి చేనేత రంగంలో. వారందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇస్తూ వారందరినీ చేనేతలుగా గుర్తిస్తూ వారందరినీ కూడా కాపాడుకోవాలని తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా అందులో చంద్రబాబు నాయుడు గారు ఒక చాలా గట్టి నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ధర్మవరంలో ఈరోజు మనం చూసినట్లయితే ధర్మవరంలో హ్యాండ్లూమ్స్ కూడా పూర్తి స్థాయిలో ఒక్కొక్కటిగా కనుమరుగైపోయే పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడ చూసుకున్నా చేతి ద్వారా చీర నేసే పరిస్థితి అనేది చాలా చోట్ల చాలా కనుమరుగా అయ్యే పరిస్థితి కూడా ఎక్కువగా కనపడుతుంది. ఈరోజు ధర్మవరంలో చూసినట్లయితే మేజర్గా చాలామంది చేనేతలు దాంట్లో చేతి వృత్తుల మీద ఆధారపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ హ్యాండ్లూమ్స్ని కాపాడుకోవాలి అనే విషయంగా కూడా ఇక్కడున్న నాయకులు కావచ్చు, మినిస్టర్ గారు కావచ్చు, మేమంతా కలిసి కూర్చొని ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకొని కూడా మేము ముందుకు వస్తున్నాం. అందులో ఈ చేనేత కార్మికుల్లో ఈ చేతినేత ఎవరైతే వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు టెక్నికల్గా కూడా వాళ్ళకి పని తగ్గించేటట్టుగా, అంటే బరువు ఏదైతే ఉందో దాన్ని తగ్గించేటట్టుగా శిక్షా కార్డులను కూడా తీసుకొని రావాలని చెప్పని దాని మీద మనం అంతా కలిసి పోరాటం చేయాలని చెప్పని ఈరోజు గవర్నమెంట్తో పాటు కలిసి ఆ పని సాధించుకోవాలని అందరూ కలిసి ఒక తీర్మానం తీసుకోవడం జరిగింది. కాపాడుకునేదానికి మరిన్ని చర్యలు ఏవైతే తీసుకోవాలో అడుగులు ఏదైతే తీసుకోవాలో అవన్నీ తీసుకోవడానికి కూడా మేము సిద్ధమవుతున్నామనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ధర్మవరాన్ని కాపాడుకోవాలంటే ముఖ్యంగా చేనేతను ధర్మవరంలో కాపాడుకుంటేనే ధర్మవరాన్ని కాపాడుకోగలుగుతాం. వారు ప్రశాంతంగా 3 పూట్లు తినగలిగితేనే 3 పూట్ల మేము కాపాడుకున్నట్టు, వారి పిల్లలకి ప్రమాణమైన చదువును అందించగలిగితేనే మేము కాపాడుకున్నట్టు. ఎక్కడైతే వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారో చేనేత ఆత్మహత్యలు ఉన్నాయో ఆత్మహత్యలు పూర్తి స్థాయిలో కనుమరుగైపోతేనే మేము ఇక్కడ ధర్మవరాన్ని కాపాడుకున్నట్టు అన్నట్టుగా ఇటువంటి అనేకమైన అంశాల మీద మేమంతా కూడా కూర్చొని చర్చించుకొని దాని మీద గట్టి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి రానున్న కాలంలో ధర్మవరంలో వచ్చే 5 ఏళ్లలో ఎన్నో మార్పులు చేనేత తీసుకొని రావాలని చెప్పి మేము కూడా దాన్ని 24,000 చేనేత కార్మికులు పడతాదని కొంత జనం పడుతుంది కదా, దానిపైన మీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది? ఎందుకంటే చాలా బెటర్గా ఉంటుందండి 24,000 పడుతుంది దాంట్లో. ఎందుకంటే గతంలో మనం చూసాం ఈ విధంగా నేర్చుకున్న వాళ్ళకి ఎవరికి రాట్లా. ఈరోజు చూసే కొన్ని ఊళ్ళో పాత నుంచి మనం చూస్తున్నామంటే కొన్ని ఊర్లో చేనేత కార్మికులు కానీ మగ్గం అంటే ఏ రకంగా ఉంటుంది, మగ్గంలో ఎన్ని భాగాలు ఉంటాయి ఏమనేది కూడా తెలియని వాళ్ళకు కూడా నిన్న లాస్ట్ టైం చాలా మందికి 24,000 డబ్బులు పడ్డది. కానీ ఈసారి అట్లా కాకుండా సరైన వాడికి లబ్ధి చేకూరడం అనేది చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి ఫస్ట్ సరైన వాడికి లబ్ధి చేకూరాలా. ఆ లబ్ధి చేకూరే దాంట్లో ఖచ్చితంగా మేము కూడా చాలా స్పెషల్ ఇంట్రెస్ట్లోనే రన్ చేస్తాము. ఎవరైతే కరెక్ట్గా చేనేతలు ఉన్నారో ఎక్కడ 1-2 మిస్ అయినా కానీ మరి దాన్ని పట్టుకొని కానీ సెపరేట్ చేసిన తర్వాత మిస్ చేస్తాము. ఏవైతే ఎందుకంటే మనం లాస్ట్ టైం చూసాం చాలా వరకు ఏ పథకాన్ని చూసినా అసలు చేనేత అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళకు కూడా ఆ పథకాలు వర్తించే పరిస్థితిలో చాలా వరకు కనపడతారు. సో అవన్నీ మనం పక్కన పెట్టినట్లయితే గతంలో జరిగిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులు రిపీట్ కాకుండా ఉండడానికి మేము కూడా స్పెషల్ ఫోకస్ మేము రన్ చేయడానికి